పిల్లలందరూ కూడా వచ్చి భైరవాన్ని బ్రతిమలాడుతూ మమ్మల్ని క్షమించి మామయ్య మేము తప్పు చేశాము అని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న భైరవ అయితే డ్రింక్ చేస్తూ ఉంటాడు. డ్రింక్ చేస్తూ ఉండగా శభాష్, మీకు త్వరగానే నా గురించి అర్థమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఇంత వేరం మారిపోయి నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారని అస్సలు అనుకోలేదు. సరేలేండి, నేను మిమ్మల్ని క్షమించేశాను అని చెప్పి అలా మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో బుజ్జి చేతిలో అయితే మత్తు మందును పట్టుకుంటాడు. ఇక అలా భైరవ దగ్గరకు వెళ్ళి వాళ్ళైతే భైరవకి అది వాసన చూపించి తన్నైతే మత్తులోకి దించాలని అనుకుంటారు. ఇక కీర్తన కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో భైరవ ఇలా అంటూ ఉంటాడు, సరేలే గాని మీరంతా ఎక్కడే ఉన్నారు, ఆ గౌతమ్ బట్టలు తీసుకొని రావాలి కదా, ఆ గౌతమ్ ఇంకా రాలేదేంటి అని చెప్పి భైరవ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి గౌతమ్ అయితే వచ్చేసానండి అని చెప్పి అంటాడు. అది చూడగానే భైరవ అలాగే కీర్తన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే బట్టలు తీసుకొని వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న బుజ్జి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక కీర్తన అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న మల్లిక వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక కీర్తన అయితే ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ అయితే గౌతమ్ని దగ్గరకు పిలుస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.